Audio Jungle. వెల్, సైర నరసింహారెడ్డిగా ఎంత అద్భుతంగా చిరంజీవి గారు ఉన్నారు. ఒకసారి ఇంద్రసేనారెడ్డిగా చూసాం ఇంద్ర సినిమాలో, ఆ దీవి దర్పం అందులో కనిపిస్తుంది. ఇందులో సైర నరసింహారెడ్డిగా ఆ పౌరుషం కనిపిస్తుంది. అండ్ నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఎంత చెప్పుకున్న చిరంజీవి గారి గురించి తక్కువే. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మనం వెయిట్ చేయాల్సిందే. బికాజ్ టీజర్ ఒక రేంజ్లో ఉంది, సినిమా అంతకంటే మించి ఉంటుందని అర్థమవుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన, రీసెంట్గా సూపర్ సక్సెస్ అందుకున్న రంగస్థలం నటుడు అండ్ మన రామ్ చరణ్ తేజ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ దానికంటే ముందు విద్యా గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. చరణ్ గారికి వెల్కమ్ చెప్పడానికి. థ్యాంక్ యూ విద్యాజీ. వెల్, సో చరణ్ గారు, మీ టీం, మన టీం, ప్లీజ్. సో అమ్మ, నానమ్మ, ఐ విష్ యూ కమ్ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ కమ్. ఆబ్వియస్లీ మీకు అర్థమైంటుంది వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచాను. ఒకటి నాన్నగారి బర్త్డే, సో అలాగా నానమ్మని పిలవాల్సి వచ్చింది. అలాగే మా అమ్మ సమర్పిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ కన్నా నాకు ఇంకేం కావాలి. మా అమ్మ చెయ్యి అడగలేదు. సో ముందుగా మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిని, థ్యాంక్ యూ సార్ ఫర్ అన్ అమేజింగ్ టీజర్. అలాగే మా డిఓపి, 3 సినిమాలు చేశాను ఆయనతో, ఖైదీ నంబర్ 150, రంగస్థలం, అండ్ నౌ సార్య, రత్నవేల్ గారు. సరే. అండ్ మా ఫేవరెట్ బ్రదర్ పర్చూరి బ్రదర్స్, మాకు ఈ కథని అందించిన మూల కథ. అండ్ మా యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్, ఈ విజువల్స్ అంతా యాక్షన్ చేసింది. అలాగే మా డైలాగ్ రైటర్ సాయిబోర గారు, ఇంకా మా విఎఫ్ఎక్స్ టీమ్ కమల్ ఖన్నన్ గారు, అండ్ మా అక్క ఎవరైతే ఈ కాస్ట్యూమ్స్ అన్నిటిని డిజైన్ చేశారో, ఉత్తరా గారు అని ఎవరు ఉన్నారు, ఆవిడ వచ్చారులేదు తెలియదు కానీ వీళ్ళిద్దరూ వెల్కమ్. కమల్ సార్, ఇంకెవరైనా ఉన్నారు? అంతేనా? సో మొదటి ప్రశ్న మా నాన్నమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. అందరికన్నా ముందు ఆవిడ ఏం మాడతారో నాకు తెలుసుకోవాలి. అదేంటి ఇందాక కూర్చున్నప్పుడు చెప్పావు కదా, అదే చెప్పు. అదిరిపోయిందండి, చాలా బాగుంది. అమ్మా మీ రియాక్షన్ కూడా, వచ్చినందుకు ఏదో మాట్లాడాలి. చాలా చాలా బాగుందండి, మాటలు సరిపోవు దాన్ని చూడడానికే. చాలా సురేందర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు, చాలా బాగుందండి. మీరు మా సీట్లలో కూర్చోండి, మంచి సోఫాలో కూర్చోండి మీరు ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Well, I'll give it to you. Please take over. Thank you. And
అండ్ థ్యాంక్ యూ అంజనమ్మ గారు. అండ్ నిజంగానే అదిరింది, అదర కొట్టేశారు మీ అబ్బాయి. సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక జలక్ చూసాం అంతే, ఇప్పుడు టీజర్ అండ్ ఇంకా కొన్ని రోజుల్లో ట్రైలర్, అలాగే సినిమా కూడా చూడబోతున్నాం. వెల్ బిఫోర్ దట్ ఇంత అందమైన చిత్రాన్ని, అద్భుతమైన కథని అండ్ ఓకే వెల్ సో ముందుగా మరి సాయి మాధవ్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. సాయి మాధవ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అసలు మాటలు రావట్లేదు, ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. అసలు చిరంజీవి గారి సినిమాకి మాటలు రాసే అవకాశం వస్తుందన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదండి. అలాంటిది 5 నెంబర్ 150 సినిమాకి, ఆ సినిమాలో నేను రాసిన చిరంజీవి గారి నోటి నుంచి వస్తే చాలు, ఇక జీవితం ధన్యమైపోతుంది అనుకున్నాను నేను. అలాంటిది 2 సినిమాలు రాశానండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.